గమనించండి, ఆ ఇసుకలో వాళ్ళు తవ్వి 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 గమనించండి ఒక బిల్డింగ్ కట్టారు. ఏం కట్టారు? ఏమండి, ఇసుకలో ఎవడైనా బిల్డింగ్ కడతాడా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, బుద్ధిమంతుడు. గమనించండి, వీళ్ళు దుబాయ్ అనే ప్రాంతంలో ఆ ఎడారిలో తవ్వి 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 ఒక బలమైన పునాదేసి ఒక బిల్డింగ్ కట్టారండి. గమనించండి, ప్రపంచంలో అత్యంత పొడవైన టవర్ ఒకటి ఉంటుంది, ప్యారిస్ లో ఉంటుంది. అది దాన్ని ఈఫిల్ టవర్ అంటారు. ఏమంటారు? ఈఫిల్ టవర్ అంటారు. అత్యంత పొడవైన టవర్ అనమాట అది. దానికి 3 రెట్లు ఎత్తున్న బిల్డింగ్ కట్టారు వీళ్ళు. అంటే ఈఫిల్ టవర్ కన్నా 3 రెట్లు ఎత్తైన ఒక బిల్డింగ్ కట్టారండి దుబాయ్ షేకులు. గమనించండి, ఆల్మోస్ట్ అది 164 అంతస్తులు. ఎన్ని అంతస్తులు? మన ఫ్లోర్ అంటాం కదా, మనం 3 అంతస్తులు కట్టుకుంటుంటాం కదా. గమనించండి, అలాగా 164 అంతస్తులు కట్టారు. ఎంత అంటే ఈఫిల్ టవర్ మించి ఒక 3 రెట్లు ఎక్కువే. 828 మీటర్ల పొడవైనటువంటి ఎత్తైనటువంటి, అంటే 2716 అడుగుల ఎత్తున్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు వాళ్ళు. ఆ బిల్డింగ్ పేరేంటో తెలుసా? బుర్జ్ ఖలీఫా. మీకు తెలుసా? మీరు ఇంటర్నెట్ లో ఒకవేళ చెక్ చేసి చూడండి. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన బిల్డింగ్ ఏదైనా ఉంది అని అంటే ఈ దుబాయ్ షేకులు కట్టిన బిల్డింగ్ అది. దాన్ని బుర్జ్ ఖలీఫా అంటారు. గమనించండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమిని తవ్వి ఫౌండేషన్ వేసి కట్టారు. ఎప్పుడైతే ఇది కట్టారో మీకు తెలుసా, దుబాయ్ దేశమే మారిపోయింది. ప్రపంచం అంతా దుబాయ్ వైపు చూడటం ప్రారంభించింది. వ్యాపారం పెరిగిపోయింది. నన్ను మీరు గమనించాలి, ప్రపంచానికి ముందేమి అర్థం కాలా, వీళ్ళు ఏం చేస్తున్నారా, ఎందుకు తవ్వుతున్నారా, ఇసుకలో బిల్డింగ్ కట్టడం ఏంట్రా. గమనించండి, ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ ని వాళ్ళు కట్టారండి. అప్పుడు అర్థమైంది, ఈ షేకులు మామూలు షేకులు, ఈ షేకులు మామూలు కాదురా అని. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ఎంత ఆలస్యమైనా, ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాల పైనే పట్టింది, ఆలస్యమైన వాళ్ళు అద్భుతమైన బిల్డింగ్ ని కట్టారు. కట్టడికి చెప్పట్లు. ఈరోజు నేను అదే చెబుతున్నా, ఆలస్యమైంది ఒక అద్భుతమైన బిల్డింగ్ ని వాళ్ళు చూపించాలి. అయితే వినండి, దేవుడు చెప్పేది, దుబాయ్ షేకులే ఇంత తెలివిగా ఆలోచిస్తే ఆ షేకుల్ని పుట్టించిన షేకుని నేను వాళ్ళకంటే తెలివైనవాడిని. వాళ్ళే ఆలస్యమైనప్పుడు ఒక మంచి అద్భుతాన్ని మీకు చూపిస్తే దేవుడు అంటున్నారు, నీ జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతుందో ఆలస్యానికి ప్రతిగా ఒక గొప్ప అద్భుతాన్ని నేను మీకు చూపించబోతున్నాను. నమ్మిన వారికి గట్టిగా చెప్పబడాలి. దేవుడు ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? అయితే వినండి, దేవుడు కూడా ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాడు. ఎంత ఎక్కువ లోతు తవ్వారో దుబాయ్ షేకులు అంతకంటే ఎక్కువ ఎత్తు కట్టారండి పైకి. ఎంత లోతుకు తవ్వారో అంతకంటే ఎత్తు పైకి కట్టారు. ఈరోజు దేవుడు చెప్పేది, ఒకవేళ నువ్వు త్రవ్వబడుతూ ఉంటే బాధపడద్దు, శోధనల గుండా వెళుతుంటే బాధపడద్దు, ఇబ్బంది గుండా వెళుతూ ఉంటే బాధపడద్దు. ఎందుకో తెలుసా? దేవుడిని పైకి తీసుకురావడానికి వాటన్నిటిని ఉపయోగించుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎడారిలో కట్టారు. ఎక్కడ కట్టారు? ఎడారిలో, ఇసుకలో కట్టారు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అందుకే ఎడారిలో బిల్డింగ్ కట్టడం ఏంట్రా, ఇసుకలో బిల్డింగ్ కట్టడం ఏంట్రా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ఎడారిలో, ఇసుకలో వాళ్ళు అద్భుతాన్ని చేసి చూపించారండి ప్రపంచానికి. అయితే వినండి, ఒకవేళ నీ జీవితంలో ప్రస్తుతం ఎడారిగా ఉంటూ ఉండొచ్చు, ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, కానీ దేవుడు అంటున్నాడు, దాంట్లో నుంచి ఒక అద్భుతమైన బిల్డింగ్ ని వాళ్ళు కట్టినట్టుగా, ప్రస్తుతం ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నటువంటి నీ పరిస్థితుల్లో నుంచి కూడా నేను తిరిగి నిన్ను కట్టగలను. దేవునికి స్తోత్రం. మన దేవుడు తిరిగి కట్టగలడు. ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నటువంటి, ఎడారిలా కనిపిస్తున్న నీ వ్యాపారాన్ని తిరిగి కట్టగలడు ఆయన. ఎడారిలా మారిపోయిన నీ ఉద్యోగాన్ని, నీ వ్యవసాయాన్ని తిరిగి కట్టగలడు ఆయన. నీ వ్యాపారాన్ని తిరిగి కట్టగలడు. నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు. నీ ఆగిపోయిన నీ ఇంటిని తిరిగి కట్టగలడు. నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలడు. నీ చేతి పనిని తిరిగి కట్టగలడు. నీ కూతురు జీవితాన్ని తిరిగి కట్టగలడు. నీ కొడుకు జీవితాన్ని తిరిగి కట్టగలడు. ఎండిపోయిన ఎడారిగా ఉన్నటువంటి ప్రతి దాంట్లో నుంచి ఆయన అద్భుతంగా తిరిగి మరలా కట్టగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుడి స్తోత్రం. దేవుడు తిరిగి
కట్టగలడు. ప్రపంచానికి అర్థం కాల ఈ షేకులు ఏం చేస్తున్నారా అనుకున్నారు, కానీ కట్టిన తర్వాత అర్థమైంది వాళ్ళు ఏదో ఒక కారణంతోనే ఎంతకాలం వాళ్ళు కష్టపడ్డారు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న సోదరి సహోదరులారా, దేవుడు చెప్పేది కూడా అదే. కారణం నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన కారణం లేకుండా ఏది చేయడు.